భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా ఈసారి సౌత్ ఇండియన్ని ఎవరన్నా సెలెక్ట్ చేస్తే బాగుంటుందన్న వాదన చాలా కాలం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర స్థాయిలో వినిపిస్తోంది. అయితే దీనికి ఎవరైతే బాగుంటారు అని ఆలోచిస్తే చాలామంది ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న కిషన్ రెడ్డి గారిని, కేంద్ర మంత్రి గారు కూడా ఉన్నాడు, ఆయన గతంలో తెలంగాణకి 2 సందర్భాల్లో అధ్యక్షుడిగా చేశాడు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా అధ్యక్షుడిగా చేశాడు. ఆయన్ని కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన్ని ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు చేస్తే బాగుంటుందని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇంకా వేరే రాష్ట్రాల్లో ఇంకెవరన్నా ఉన్నారా అని చూస్తే మాత్రం పెద్దగా ఎవరు కనిపించట్లేదు. ఎవరిని చేసినా కూడా తీసుకొచ్చి చేసినట్టే ఉంటుంది తప్ప ఆ స్థాయి ఉన్న వాళ్ళు ఎవరు అనేది ఆలోచిస్తే నిజంగా కనుక సౌత్ ఇండియా నుంచి ఎవరికన్నా ఇవ్వాలి అంటే ఒక రామ్ మాధవ్ గారికి మాత్రమే ఆ స్థాయి ఉంది, ఆ క్యాపబిలిటీ, కెపాసిటీ ఉంది, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉంది, గతంలో భారతీయ జనతా పార్టీలో పనిచేసిన అనుభవం ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రామ్ మాధవ్ గారిని పెడితే ఆ పదవికి కొంత న్యాయం జరుగుతుంది, ఒక స్టేచర్ ఉన్న వ్యక్తికి ఇచ్చినట్టు అవుతుంది తప్ప మిగతా ఎవరికి ఇచ్చినా కూడా దానికి పెద్దగా అంటే జస్ట్ లైక్ పప్పెట్ లాగా ఉండేవాళ్లే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడా మనం ఏ విధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని, జాతీయ అధ్యక్షుడిని చేస్తున్నారని చూసాం. అమిత్ షా గారిని పెట్టుకున్నారు. అమిత్ షా గారు మోడీ గారికి చాలా కావాల్సిన వ్యక్తి. తర్వాత ఆయన్ని హోమ్ మినిస్టర్గా తీసుకొచ్చినప్పుడు వీళ్ళకి అనుకూలంగా ఉండే వ్యక్తిని, మోడీ గారికి అనుకూలంగా ఉండే వ్యక్తిని నడ్డా గారిని తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నారు. మామూలుగా రాజకీయంగా మనం బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడినా అది వేరే విషయం, కానీ అందరికీ ఓపెన్ సీక్రెట్ అది, వాళ్ళకు అనుకూలంగా ఉండే వ్యక్తిని అక్కడ పెట్టుకున్నారు. కానీ ఈసారి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తినే ఖచ్చితంగా పెట్టుకోవాలి అనేది ఆర్ఎస్ఎస్ వైపు నుంచి వస్తున్న ఒక ప్రెషర్ ఏదైతే ఉందో దాన్ని తట్టుకుని మోడీ గారు వాళ్ళు ఇది చేయగలుగుతారా? ఇప్పుడు మళ్ళీ కిషన్ రెడ్డి గారిని పెట్టుకున్నారంటే కిషన్ రెడ్డి గారు కూడా మోడీ గారికి చాలా అనుకూలుడైన వ్యక్తి, గతంలో మోడీ గారితో కలిసి పనిచేసిన వ్యక్తి, మోడీ గారితో కలిసి అమెరికా టూర్ దగ్గర నుంచి వెళ్ళిన వ్యక్తి. సో ఆ పరిచయాలు వాటితోనే ఇప్పుడు కేంద్ర మంత్రి దాకా రావడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, చూస్తున్నాం మనం. కిషన్ రెడ్డి గారిని పెట్టినా కూడా మళ్ళీ వాళ్ళకి కావాల్సిన మనిషినే పెట్టినట్టు అవుతుంది. కానీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ తోటి ఉన్న వ్యక్తి రావాలి అన్నప్పుడు సౌత్ ఇండియా నుంచి కూడా ఎవరున్నారు అంటే ఖచ్చితంగా రామ్ మాధవ్ గారి పేరు ఫస్ట్ వినిపిస్తుంది ఖచ్చితంగా. దానికి ఆయన అర్హత ఉన్నది. కానీ ఆయనకు ఒక చిన్న మార్క్ ఏదైతే ఉందో అది ఆ మధ్యకాలంలో బీజేపీలో పనిచేస్తున్నప్పుడు, కాశ్మీర్లో పనిచేస్తున్నప్పుడు ఆయన మీద చిన్న చిన్న ఎలిగేషన్స్ రావడం జరిగింది. వాటి వల్ల మళ్ళీ ఆయన్ని పక్కన పెట్టి మళ్ళీ ఆర్ఎస్ఎస్కి వెనక్కి రావడం జరిగింది. ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి ఆర్ఎస్ఎస్లోకి మళ్ళీ. సో ఆయన్ని ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి పెడతారా, లేదా ఆ బ్యాక్గ్రౌండ్ని చూపించి కాశ్మీర్లో ఏదో చిన్న ఇష్యూస్ వచ్చినాయి కాబట్టి ఆ ఇష్యూస్ని తీసుకొచ్చి ఆయన ఆపుతారా? ఒకవేళ ఆయన్ని కాదు అంటే అసలు ఎవరు, వెంకయ్యనాయుడు గారి తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో ఆ స్టేచర్ ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఎవరు కనిపించట్లా. కేరళ నుంచి ఎవరు కనిపించట్లా, కర్ణాటక నుంచి యడ్యూరప్ప లాంటి వాళ్ళు సీనియర్లు ఉన్నా కూడా వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు చాలా దారుణమైన ఆరోపణలు ఉన్నాయి. సో కర్ణాటక నుంచి సరైన వ్యక్తులు ఎవరు కనిపించట్లేదు. తమిళనాడు నుంచి కూడా ఎవరు సరైన వ్యక్తులు, అందరూ జూనియర్సే ఉన్నారు అక్కడ, సీనియర్స్ ఎవరు కనిపించట్లా. ఇట్లాంటి పరిస్థితుల్లో అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి లేదంటే తెలంగాణ నుంచి ఇవ్వాలి. తెలంగాణ నుంచి ఇవ్వాలంటే ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారికి ఇవ్వాలి, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఉన్నా కూడా ఆ జాతీయ స్థాయి అధ్యక్షులు లేదంటే అధ్యక్షురాలు ఆ పదవికి సరిపడే వాళ్ళు ఎవరు లేరు. సో అందువల్ల తెలంగాణ నుంచి ఇస్తే కిషన్ రెడ్డి గారికి ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇస్తే కనుక రామ్ మాధవ్ గారి పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో.